నీ విమోచకుడు సజీవుడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము. నీ విమోచకుడు సజీవుడు అనే ఆత్మీయ కార్యక్రమమును చూస్తున్న ప్రతి ఒక్కరికి అపోస్తలుల బోధ మినిస్ట్రీస్ తరపున ప్రత్యేకమైన వందనములు తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థనను మనం ధ్యానం చేయబోతున్నాము. మనము దావీదు చేసిన ప్రార్థనలు ధ్యానం చేశాము. అబ్రహాము చేసిన ప్రార్థనలో ఒక ప్రార్థన ధ్యానం చేశాము. ఇస్సాకు ప్రార్థన ధ్యానం చేశాము. ఇంకా చెప్పవలసి వస్తే మరి కయ్యోను చేసిన ప్రార్థన కూడా మనం ధ్యానం చేశాము. ఈరోజు మరి దేవుడు మరి యొక్క ప్రార్థనను మన ముందుకు తీసుకొని వచ్చారు. అదేమిటంటే రిబ్కా చేసిన ప్రార్థన ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. రిబ్కా ప్రార్థన చేస్తుంది. చాలామంది వారి వారి జీవితాలలో రోజు ప్రార్థన చేస్తూ ఉండవచ్చు, కానీ కొన్ని ప్రత్యేకమైన ప్రార్థనలు ఉంటాయి. ఆ ప్రత్యేకమైన ప్రార్థనలు ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని ప్రతి ఒక్కరికి అందిస్తాయి, ఒక పాఠాన్ని నేర్పిస్తాయి, ఒక ఉపదేశాన్ని కలిగిస్తాయి అన్నమాట. మనము ప్రతి ప్రార్థన ద్వారా ఏదో ఒక పాఠం నేర్చుకున్నాము. అలాగే ఈరోజు రిబ్కా చేసిన ప్రార్థన ద్వారా మనము ఒక ప్రత్యేకమైన పాఠాన్ని నేర్చుకుంటాము. మరి రిబ్కా చేసిన ప్రార్థనను మనం ధ్యానం చేసుకుందామా? ఆది కాండము 25వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాము. ఆమె గర్భములో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ఈరోజు మరి రిబ్కా చేసిన ప్రార్థన ద్వారా మనం ధ్యానం చేస్తున్నాము. రిబ్కా ప్రార్థన చేస్తుంది. మరి ఎందుకు ప్రార్థన చేసింది అంటే జవాబు కొరకు ప్రార్థన చేసింది. తన జీవితంలో వచ్చిన బాధను బట్టి, ఇబ్బందిని బట్టి దేవుని యొద్దకు వచ్చి దేవుని దగ్గర జవాబు పొందుకున్నది. మరి రిబ్కాకి వచ్చినటువంటి సమస్య ఏంటి, బాధ ఏంటి, వేదన ఏంటి అనుకుంటున్నారా? రిబ్కా గర్భవతిగా ఉన్నప్పుడు తన గర్భంలో శిశువులు 2 పెనుగులాడుచున్నవి అంట. అయితే అప్పటికి తన గర్భంలో 2 శిశువులు ఉన్నారు అని తనకి తెలియదు. తన కడుపంతా కూడా తిరిగేస్తున్నారు. ఆ గర్భంలో ఆ 2 శిశువులు ఒకరికొకరు పడక పెనుగులాడుతున్నారు, గొడవ పడుతున్నారేమో. భయంకరంగా తనకి ఇబ్బంది కలిగింది. ఆ సమయంలో నేను ముందంటే నేను ముందు, నేను ముందంటే నేను ముందు అని చెప్పేసి రిబ్కా గర్భంలో నుండి బయటకు రావాలి అని చెప్పేసి పెనుగులాడుతున్నారు. ఎవరు? ఏశావు, యాకోబు తల్లి గర్భంలో ఉన్నప్పుడు. ఆ సమయంలో అలాగూ జరిగినప్పుడు రిబ్కాకి చాలా వేదన కలిగింది, చాలా బాధ కలిగింది. మరి 20 సంవత్సరాల తర్వాత, వివాహమై 20 సంవత్సరాల తర్వాత మరి దేవుని దగ్గర అడిగితే, ప్రార్థన చేస్తే మరి నా భర్త దేవుడు నా గర్భాన్ని తెరిచాడు, మరి నేను గర్భవతిగా ఉన్నాను. మరలా మరి ఒక సమస్య వచ్చింది. నేను గర్భవతిగా ఉండడం నాకు సంతోషమే, నా గర్భం తెరవబడటము, గర్భఫలం నాకు అనుగ్రహించబడటము నాకు సంతోషమే. కానీ గర్భవతిగా ఉన్న సంతోషానికంటే కూడా నా కడుపులో నుండి వచ్చే ఇబ్బందిని బట్టి నాకు చాలా వేదనగా ఉన్నది. ఈ బాధ నేను తట్టుకోలేను, ఈ సమస్య నేను తట్టుకోలేను. నేను మరణిస్తే మేలు, నా బ్రతుకు చాలిస్తే మేలు. ఇలాగ బ్రతకడం కంటే ఇది భరించలేని బాధ, భరించలేని పెయిన్. ఇటువంటి పెయిన్ ఇప్పటివరకు ఎవరికి వచ్చి ఉండలేదేమో. అసలు నా గర్భంలో ఏం జరుగుతుంది అని ఆ బాధను తట్టుకోలేక దేవుని యొద్దకు వెళ్ళి
దేవుణ్ణి అడిగిందంట. దేవుడు ఆమెకు జవాబు ఇచ్చాడు. నీ గర్భంలో ఏం జరుగుతుందో నీకు అర్థం కావటం లేదు. 20 సంవత్సరాల తర్వాత గర్భఫలం వచ్చింది. నా గర్భంలో ఏం జరుగుతుంది, ఈ పెయిన్ ఏంటి, ఈ బాధ ఏంటి, ఈ బాధను నేను భరించలేను అని నీవు అనుకుంటున్నావు. నేను చెప్తాను విను అని చెప్పి దేవుడు రెబ్కా ప్రార్థనకు జవాబు ఇచ్చాడు. ఏమనో తెలుసా? నీ గర్భంలో 2 శిశువులు ఉన్నాయి. 2 శిశువులు పెనుగులాడుకుంటున్నారు. 2 జనపదములు ఉన్నవి. 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వస్తారు. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టంగా ఉంటుంది. పెద్దవాడు చిన్నవానికి దాసుడగుతాడు అని ఫ్యూచర్లో జరగబోయేదంతా కూడా రెబ్కాతో దేవుడు చెప్పేశాడు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక గొప్ప సంగతి రెబ్కా తెలుసుకున్నది. ఎలా తెలుసుకుంది తెలుసా? ప్రార్థన ద్వారా తెలుసుకున్నది. తన కడుపులో 2 శిశువులు ఉన్నారని, వారిద్దరు కూడా పెనుగులాడుతున్నారు అని, వారు తన కడుపులో నుండి ప్రత్యేకంగా వస్తారని, ఒకరితో ఒకరు పోలిక లేకుండా వస్తారు అని, ఒకరికొకరు విరుద్ధంగా ఉంటారు అని, ఒకడు బలిష్టంగా ఉంటాడు అని, పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడని తెలుసుకున్నది. మన జీవితంలో కూడా మనం ఏదైనా సమస్య వస్తే దేవుని వద్దకు వెళ్ళినట్లయితే దేవుడు తప్పకుండా సమాధానం ఇస్తాడు, జవాబు ఇస్తాడు. రెబ్కా ద్వారా నువ్వు నేర్చుకోవాలి. రెబ్కాకి సమస్య ఎదురైంది, బాధ ఎదురైంది. ఈ బాధ భరించలేను, నా సమస్య ఎవరో తీర్చలేరు, నాకెవరు జవాబు ఇవ్వలేరు, నేను నా దేవుని యొద్దకు వెళ్ళి, దేవుని పాదాల యొద్దకు వెళ్ళి అడిగితేనే నాకు జవాబు తెలుస్తుంది అని, ఈ విషయమై నాకు ఎవరు కూడా న్యాయం తీర్చలేరు, నాకెవరూ జవాబు ఇవ్వలేరు, యెహోవాను అడగటమే మేలని ఎంచి దేవుని యొద్దకు వెళ్ళి అడిగింది. తన సమస్య చెప్పుకుంది. దేవుడు జవాబిచ్చాడు. మరి నీ జీవితంలో సమస్య వస్తే నువ్వేం చేస్తున్నావు? నీకు సమస్య వస్తే ఎటు చూస్తున్నావు? ఏ దిక్కును చూస్తున్నావు? ఎవరి వైపు చూస్తున్నావు? ఇప్పుడు ఎవరైనా ఏదైనా చిన్న సమస్య వచ్చిందనుకో, శరీర బలహీనత వచ్చిందనుకో, వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోతారు. ఎవరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి ప్రిఫరెన్స్ ఇచ్చి ప్రార్థన చేసుకున్నటువంటి దాఖలాలు ఎవరి జీవితాల్లో కనబడటంలా తక్కువగా ఉంటున్నాయి. ఎక్కడో కనుచూపు మేరలో చాలా అరుదుగా కనబడుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. జీవితంలో ఏదైనా సమస్య వచ్చిందంటే, ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే మొట్టమొదటిగా దేవునితో చెప్పుకోవాలి. దేవుడు చెప్పిన మార్గంలో నడవాలి. దేవుడు జవాబిస్తాడు. దేవుడు చెప్తాడు, పలానా మార్గంలో నడువు, పలానా సమస్య నీది, పలానా పరిష్కారం నీది అని దేవుడు తప్పకుండా చెప్తాడు. ఇప్పుడు రెబ్కా సమస్యను బట్టి దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు జవాబు ఇవ్వలేదా? తప్పకుండా ఇస్తాడు. దేవుడు మాట్లాడతాడు. రెబ్కా తన ప్రార్థన ద్వారా తన జీవితంలో ఉన్నటువంటి సమస్యకు పరిష్కారాన్ని కనుగొంది. అంత మాత్రమే కాదు, భవిష్యత్తును కూడా తెలుసుకుంది. ఫ్యూచర్లో పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని తెలుసుకొని యాకోబును దీవెనలు పొందుకోవడానికి పంపించింది. ఇది ఒక ప్రత్యేకమైన సంగతి, ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. తల్లి పెద్ద కుమారుడిని ప్రేమించట్లేదా? ఏశావుకు దీవెనలు రావాలి కదా. తండ్రిని మోసం చేసి మరి చిన్న కుమారుడిని పంపిస్తుంది. వేషధారణ అనే అలంకరణతో పెద్దవాడి వాళ్ళ చిన్నవాడిని అలంకరించి మరి అన్నిటినీ సిద్ధపరిచి మరి తండ్రి దగ్గరికి పంపిస్తుంది. రెబ్కా చాలా ద్రోహం చేస్తుంది, రెబ్కా చాలా మోసం చేస్తుంది, రెబ్కా చాలా దేవునికి విరుద్ధమైన పని చేస్తుంది అని మనం అనుకుంటూ ఉంటాం. కాదు, దేవుడు ముందుగానే చెప్పాడు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు. దేవుని ప్రణాళికలో పెద్దవాడు లేడు, చిన్నవాడే ఉన్నాడని రెబ్కాకు తెలుసు. అందుకోసమే దీవెనలు అనేవి వ్యర్థమైపోకుండా దేవుని ప్రణాళిక జరిగించడానికి రెబ్కా ఆ పని చేసింది. యాకోబుకు ఆ దీవెనలు వచ్చేలాగా చేసింది. యాకోబుని దీవించబడేలాగా చేసింది. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చబడుటకు చేసింది. ఈ ఇశ్రాయేలులో నుండి యోధా గోత్రపు సింహము బయటికి రావడానికి రెబ్కా దేవుని యొక్క పనిలో ఒక పాత్రగా తన వంతుగా దేవుని కొరకు చేసింది, చేసి చూపించింది. మరి మన జీవితంలో కూడా దేవుడు నీ జీవితంలో ఇది జరుగుతుంది, భవిష్యత్తులో ఇలాగ జరుగుతుంది అని చెప్తే దాని ప్రకారం చేయడానికి సిద్ధంగా ఉంటామా? త్యాగపూరితమైన పనులు చేసేవారుగా ఉంటామా? రెబ్కా ఇక్కడ త్యాగపూరితమైన పని చేసింది. భర్తను మోసం చేసి చిన్న కుమారుడిని పంపించింది. ఎంత
త్యాగపూరితమైన పని. మన జీవితాల్లో కూడా మనం దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి త్యాగపూరితమైన పని చేసేవారు ఉండాలి. రిబ్కా చాలా తెగింపు కలిగి కష్టపడి ప్రయాసపడే గుణం కలిగిన వ్యక్తి అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎలాగో చెప్పనా, రిబ్కా తన కడుపులో ఉన్నటువంటి సమస్య, చాలా భయంకరమైనటువంటి సమస్యను బట్టి తెగించి దేవుని యొద్దకు వెళ్ళి నా సమస్యకు పరిష్కారాన్ని చెప్పు అని దేవుని పాదాలు పట్టుకొని విడిచిపెట్టలేదు. వెళ్ళి ప్రార్థనలో కూర్చొని మోకరించి నా సమస్య ఇది అని దేవునితో చెప్పేసి ఇంటికొచ్చి కూర్చొని భోజనం చేసేసి హ్యాపీగా సంతోషంగా ఉండాల. దేవుడు నా సమస్య తీర్చేస్తాడులే, దేవుడు నాకు పరిష్కారం చూపిస్తాడులే, నా కడుపులో ఉన్నటువంటి ఇబ్బంది పోతుందిలే అనుకోలా. దేవుడు జవాబిచ్చేంత వరకు దేవుని అడుగుతానే ఉంది. తెగింపు కలిగి అంత బాధలో కూడా, అంత ఇబ్బందిలో కూడా, గర్భంలో శిశువులు ఇబ్బంది పెడుతున్నా కూడా, కడుపులో పెయిన్ వస్తున్నా కూడా, బాడీ సహకరించకపోయినప్పటికీ కూడా, నెలలు నిండినప్పటికీ కూడా, మోకరించలేకపోయినప్పటికీ కూడా దేవుని యొద్ద కూర్చొని లేవలేదు, జవాబు పొందుకుంది. మరి నీ జీవితంలో నీవు కూడా, నేను కూడా, ప్రతి ఒక్కరు కూడా, క్రైస్తవులు కూడా మన జీవితంలో ఏదైనా సమస్య వస్తే దేవుని దగ్గరికి వెళ్ళి జవాబు వచ్చేంత వరకు దేవుని అడిగేవారిగా ఉండాలి. తెగింపు కలిగి త్యాగపూరితంగా దేవుని కొరకు జీవించాలి, దేవుని ప్రణాళిక నెరవేర్చాలి, దేవుని కోసము మనం బ్రతకాలి అని రిబ్కా యొక్క జీవితం నేర్పుతుంది, రిబ్కా యొక్క ప్రార్థన నేర్పుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రిబ్కా చేసిన ప్రార్థన ద్వారా గొప్ప పాఠం నేర్చుకున్నారని నమ్ముచున్నాను. ప్రతి ఒక్కరు కూడా రిబ్కా వలె ప్రార్థన చేయండి. మీ జీవితాలలో సమస్యకు దేవుని యొద్దకు వచ్చి జవాబును పొందుకోండి. రిబ్కా ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటి? తన కడుపులో ఉన్నటువంటి సమస్యను బట్టి దేవుని దగ్గర జవాబు పొందుకోవాలని వచ్చింది, జవాబును పొందుకుంది. మన జీవితంలో కూడా ప్రార్థన చేస్తే జవాబు పొందుకునేవారిగా ఉండాలి. ప్రార్థన చేస్తే దేవుని యొద్ద నుండి జవాబు పొందుకునేవారిగా ఉండాలి. ప్రార్థన చేస్తే మన సమస్యకు పరిష్కారం తెలుసుకునేవారిగా ఉండాలి. ప్రార్థన చేస్తే మనము ఆ సమస్య నుండి బయటికి రావడానికి దేవుని యొద్ద నుండి ప్రత్యుత్తరం పొందుకునేవారిగా ఉండాలి. అట్టి రీతిగా బలమైన ప్రార్థన, రోషము కలిగిన ప్రార్థన, తెగింపు ప్రార్థన చేసేవారిగా ప్రతి ఒక్కరు ఉండాలని, రిబ్కా వలె ఉండాలని దేవుడు ఈ వాక్యము ద్వారా తెలియపరుస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రిబ్కా చేసిన ప్రార్థన ద్వారా ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకున్నారని నేను నమ్ముచున్నాను. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని రిబ్కా చేసిన ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ప్రభువా రోషము కలిగి, పట్టుదల కలిగి ప్రార్థన చేయడానికి సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. ఆమేన్.